జిఎస్ మండీలో అయితే కాయ అయితే కనబడుతుందండి. రండి ఇంకా చూద్దాం. హాయ్, హలో, నమస్తే బా. ఈరోజు మనం మదనపల్లె మార్కెట్ టీవీఎస్ మండీ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, కాయ అయితే షెడ్లో అయితే పెట్టారండి. చాలా వరకు షెడ్లో ఫుల్గానే పెట్టారు. బాగానే కనబడుతుంది షెడ్ వరకు అయితే. టైం అయితే 5:30 దగ్గర పడుతుందండి. 6 గంటలు కాలేదు, ఇంకా 5:30 దగ్గరే ఉంది టైము. ఇంకా మనం ఓపెన్ ప్లేస్ గురించి చూపిస్తే, ఇదిగోండి, ఓపెన్ ప్లేస్లో అయితే కాయ అయితే చాలా తక్కువే ఉందండి ఇవాళ. ఇక్కడ కాయ అంతా కొంచెం అంగళ్ళకేమో తరలిపోతున్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ ఉండే రైతులు. ఓకే బా, ఇంకా కొన్ని మండీల్లో కూడా చూసేద్దాం కాయ ఎలా ఉంది ఏంటి అన్నది. రండి. నిన్నటితో పోలిస్తే కొంచెం బెటర్ అనిపిస్తున్నా, ఓవరాల్గా తీసుకుంటే మాత్రం తక్కువే అని చెప్పాలి. ఇదిగోండి, ఇంకో జీప్ వచ్చింది దింపడానికి. రండి ఇంకా చూసేద్దాం. జీపీఆర్ మండీ దగ్గర అయితే ఉన్నామండి. కాయ అయితే షెడ్ లోపల అయితే ఫుల్గానే ఉంది. షెడ్ బయట వచ్చేసి 1 లాట్ 2 లాట్లు దింపారు, కవర్ కప్పు ఉంచారు. రండి ఇంకా చూద్దాం ఏ మండీలో ఎంత ఉందో. ఎస్ఎంబిలో కూడా ఒక 2-3 లాట్లు అయితే కనబడుతుందండి. రండి ఇంకా చూద్దాం కొన్ని మండీల్లో. మదీనా మరియు జయభారత్ల మండీల్లో కాయ అయితే బాగానే కనబడుతుందండి ఇవాళ. ఇంకా ధరలు ఎలా ఉంటాయి ఏంటన్నది కూడా చెప్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. రండి ఇంకా మండీ చూద్దాం. వీరభద్ర మండీలో కూడా కాయ అయితే దింపుతున్నారు. జనతా మండీలో కూడా దింపుతున్నారు. రండి ఇంకా చూద్దాం. ఎస్ఎల్వి వెంకటేశ్వర దగ్గర అయితే ఏదో భోజనాలు ఏదో ప్లానింగ్ ఉంది. 1 లాట్ అయితే దిగింది ఇక్కడ. రండి ఇంకా చూసేద్దాం. ఎంఎండి దగ్గర కూడా కొన్ని లాట్లు అయితే దింపారండి. ఇంకా మనం ధరల విషయానికి వచ్చినట్లయితే, ఇదిగోండి, చలిమంటలు వేసుకొని కూర్చోన్నారు. ఇక్కడ కూడా 1-2 లాట్లు అయితే దింపారు చలిమంటలో. ధరలు వచ్చేసి ఇవాళ 1000-1050, 850 నుంచి 1050 లోపు ఉండే అవకాశం అయితే ఉంది ఇవాళ ధరలు. ఓకే అండి, మళ్ళీ పొద్దున్నే 9-10 గంటల వీడియోలోకి వెళ్తాం. బాయ్, ఉంటాను.